జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుణ్ణి ఏ విధంగా వధించాడో, అంతకంటే ముందు ఏ ఏ రాక్షసులను ఆ యుద్ధంలో వధించాల్సొచ్చిందో ఆ విషయాలు వివరాలు కథారూపకంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం వాళ్ళందరి మీద ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవానుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే వీడియో చూసి చూడగానే నమ్మకంగా ఈ వీడియోలో ఏదో విషయం ఉంటుంది అన్న ఉద్దేశంతో లైక్ కొట్టి మరీ వీడియో చూస్తూ ఉంటారే, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చక్కగా రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళున్నారు. వాళ్ల మీద కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ విషయం లోపలికి వెళదాం. మనం ఏదైనా సరే అండి, ఒక కథ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇతిహాసం లేదా పురాణం ఆధారంగా చెప్పుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది భాగవతం ప్రకారం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు అలా చెప్తూ ఉన్నాను అన్నది చివర్లో మరోసారి చెప్తాను. భాగవతం శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చాలా అందంగా అద్భుతంగా కళ్లకు కట్టినట్టుగా వివరించారు శుకమహర్షి. అయితే శుకమహర్షి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మనికి సంబంధించిన లీలలు, ఆయన జీవితం గురించి చెబుతూ టక్కున శుకమహర్షి ఏమన్నారంటే పరీక్షిత్ మహారాజుతో, మహారాజా, అలా శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే 8 మందిని వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా నరకాసురుణ్ణి సంహరించి ఆ నరకాసురుని చెరలో ఉన్న 16,000 మంది కన్యలను శ్రీకృష్ణుడు పరిగ్రహించాడు, అంటే స్వీకరించాడు, వివాహం చేసుకున్నాడు అని శుకమహర్షి చెప్పాడు. వెంటనే పరీక్షిత్తు ఆసక్తికరంగా, అయ్యా మహర్షి, భూదేవికి కుమారుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాల్సి వచ్చింది? అసలు నరకాసురుడు ఆ 16,000 మంది కన్యకామణులను, ఆ సుందరీమణులను ఎందుకు తన చెరసాలలో బంధించాడు? ఆ కథ ఏమిటి అని పరీక్షిత్ మహారాజు అడిగాడు. వెంటనే శుకమహర్షి నరకాసుర వధ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అయా పరీక్షిత్ మహారాజా, నరకాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడు. ప్రాగ్జ్యోతిష్యము అనే ఒక నగరం ఉన్నది, దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నాడు ప్రాంతాన్ని. క్రమక్రమంగా తన ఆసురీ లక్షణాలతో, తన రాక్షస గుణాలతో లోకాన్ని బాధించడం మొదలుపెట్టాడు. అతని అహంకారం ఏ స్థాయిలో పెరిగిందంటే స్వర్గం మీదికి దండెత్తాడు. దేవతల యొక్క మాత అదితి, ఆమె కర్ణ కుండలాలను అపహరించాడు. వరుణదేవుని ఛత్రాన్ని అపహరించాడు. దేవతల యొక్క మణిపర్వతాన్ని అపహరించాడు. ఇలా నరకాసురుడు స్వర్గం మీద దండెత్తడం మాత్రమే కాకుండా సామాన్యమైనటువంటి ప్రజల మీద ఎన్నెన్నో అఘాయిత్యాలు చేశాడు. ఇక దానికి అంతులేదు. క్రమక్రమంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను బాధిస్తూ బాధలు పెడుతూ అతి భయంకరమైన ఆ పరిస్థితుల్లో ఉంటే, ఆ సమయంలో దేవేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఇవన్నీ వివరించి, పరంధామ, పరమాత్మ, నువ్వే ఆ నరకాసురుని బారి నుంచి మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నాడు. దేవేంద్రుడు చెప్పిందంతా విని, సరే ఇంద్ర, ఆ నరకాసురుణ్ణి నేను సంహరిస్తాను, నువ్వు ప్రశాంతంగా నీ అమరావతికి వెళ్ళు అని చెప్పాడు. సరే అని చెప్పి దేవేంద్రుడు ఇక శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇక శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడానికి గరుడ వాహనాన్ని సిద్ధం చేసుకుని గరుత్మంతుడి మీదకి ఎక్కబోతూ ఉన్నాడు. సరిగ్గా అండి ఆ సమయంలో శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సత్యభామ అక్కడికి వచ్చింది. శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రభూ, నరకాసురుని సంహరించడానికి మీరు వెళుతూ ఉన్నారు కదా, మీరు విజృంభించి ఆ రాక్షసులను చీల్చి చెండాడుతూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలని చెప్పి నాకు చాలా కోరికగా ఉంది. మీరు ఫలానా రాక్షసుని చంపారు చిన్నప్పుడే, ఫలానా రాక్షసుని చంపారు కాస్త ఆ అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, గోపాలకుడవై తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసుని అలా చంపావు, ఈ రాక్షసుని ఇలా చంపావు, ఇవన్నీ చాలా చాలా చెబుతూ ఉంటే నేను విన్నాను. కానీ ఎప్పుడు నీ యుద్ధ నైపుణ్యం నేను చూడలేదు. సరాసరి నువ్వు యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక నాకు కలిగింది. ప్రభు, దయచేసి నా మాట మన్నించండి. దయచేసి నన్ను కూడా మీ వెంట తీసుకొని వెళ్ళండి. అక్కడ మీ ప్రతాపం ఎలా ఉంటుందో కనులారా నేను వీక్షిస్తాను. చూడడమే కాకుండా ఇక్కడికొచ్చి ఇక్కడున్నటువంటి ఇతర రాణులందరికీ నేను వివరంగా చెప్తాను. ఏ ఏ రాక్షసుని మీరు ఎలా సంహరించారో, మీరు ఎలా విజృంభించారో, మీ యుద్ధ నైపుణ్యం ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూసి వచ్చి ఇక్కడున్న రాణులందరికీ వివరిస్తాను అని
సత్యభామ శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. అయితే శ్రీకృష్ణుడు ఇంకా చిరుమందహాసం చేసి నవ్వి, సత్యభామ ఏమనుకుంటున్నావు నువ్వు? అదేమన్నా క్రీడాస్థలం అనుకుంటున్నావా? అది రణరంగం, అది యుద్ధరంగం, చాలా భయంకరంగా ఉంటుంది. అదేమి ఒక తోట కాదు, సరదాగా అలా భర్తతో కలిసి తోటలో విహరిద్దాము అని చెప్పి అనుకుంటున్నావేమో. కాదు కాదు, అది రణరంగం. అక్కడేమి తోటల్లో వినిపించినట్టు తుమ్మెదల ఝూంకారాలు, తుమ్మెదల శబ్దం వినిపించదక్కడ. అక్కడ వినిపించేది అతి భయంకరమైన మదపు టేనుగుల ఘీంకారాలు, చెవులు బద్దలైపోతూ ఉంటాయి. అంతేనా? అక్కడేమి మన తోటల్లో ఉన్నట్టు చిన్న చిన్న కొలనులల్లో తామర పువ్వులుంటాయే, పిల్లగాలికి ఆ తామర పువ్వుల మీద ఉండే పుప్పొడి రేణువులు అలా సరదాగా ఎగిరి వచ్చి మనల్ని తాకుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా ఉంటుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కాదు కాదు, భయంకరమైన గుర్రపు డెక్కల చివరల నుంచి ధూళి దుమారాలు పైకి లేచి అవన్నీ వచ్చి మనల్ని తాకుతూ ఉంటాయి. భయంకరమైన దుమ్ముంటుంది అక్కడ. అలాగే మన తోటల్లో ఉన్నట్టు రకరకాల యంత్రాలతో నీటి తుంపరలు వచ్చి పడుతూ ఉంటాయే మన మీద తోటలో విహరిస్తుంటే. అలా సరదాగా నీటి కెరటాల తుంపరలొచ్చి మన మీద పడతాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కాదు కాదు, శత్రువుల ధనస్సుల నుంచి వెలువడే అతి తీక్షణమైన భయంకరమైన పదునైన బాణాలు శర పరంపరలొచ్చి కుచ్చుకుంటూ ఉంటాయి. అక్కడేమైనా సరదాగా విహరించడానికి రాజహంసలతో నిండిన సరోవరాలుంటాయనుకుంటున్నావా? కాదు కాదు, రాక్షస సైన్యాలు సమూహాలు సమూహాలుగా వచ్చి మీద పడుతూ ఉంటాయి. అక్కడేమైనా కమలాలతో కలువలతో నిండిన మంచి మంచి చెరువులు సరస్సులు ఇవన్నీ కనిపిస్తాయనుకుంటున్నావా? కాదు కాదు, శత్రువులు విసిరే శూలాలు, ఖడ్గాలు, పదునైన ఆయుధాలు, ముళ్ళ గదలు ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. అలాంటి భయంకరమైన యుద్ధరంగానికి నీవెందుకు వస్తావు సత్యభామ? నువ్వు ప్రశాంతంగా ఇక్కడుండు, నువ్వు రావద్దు, వద్దు అని శ్రీకృష్ణుడు నచ్చజెప్పాడు. అంటే ఎలా ఉందంటే అండి, ఏ హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలోనో లేదు ఏ విశాఖపట్నం స్టేడియంలోనో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే నేను లైవ్ మ్యాచ్ చూడ్డానికి వెళ్తాను అని చెప్పి కొంతమంది వెళ్తూ ఉంటారు, వెళ్తారు, చూస్తారు. ఒకప్పుడు నేను కూడా వెళ్ళి చూసిన వాడిని, చూస్తాం. కానీ అక్కడ భయంకరమైన ఎండ, లేదు నైట్ టైము డే నైట్ మ్యాచ్ అయినా ఫ్లడ్ లైట్స్, అసలు మన చర్మం మొత్తం కాలిపోయినా భావన మనకు కలుగుతుంది. అసలు ఒకనొక టైంలో అయితే ఈ ఫ్లడ్ లైట్ల వెలుగు కంటే ఆ మధ్యాహ్నం ఎండనే చాలా హాయి అని చెప్పి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అదే అక్కడి నుంచి మళ్ళా ఇంటికి వెనక్కి రావాలి అంటే క్రికెట్ మ్యాచ్ చూసిన తర్వాత, అసలు మీరు ఐపీఎల్ టైంలో చూడండి, సన్ రైజర్స్ మ్యాచ్లు ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు మొత్తం ఆ ట్రైన్స్, మెట్రోలు, గిట్రోలు అన్ని నిండిపోయి, రోడ్లన్నీ నిండిపోయి అసలు ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని సరదాగా ఏదో ఒక అరటిపండో ఏదో పండో తింటూ, లేదు ప్రశాంతంగా చాయ్ తాగుతూ టీవీలో చూడొచ్చు కదా. అంటే ఎంత తేడా ఉంటుందో చూడండి. ఇక్కడ యుద్ధం గురించి కృష్ణ పరమాత్ముడు వివరిస్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడి దాకా వస్తావు సత్యభామ? ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ప్రశాంతంగా ఆనందంగా సరదాగా ఆ తోటల్లో విహరించు. అక్కడికొచ్చి ఆ యుద్ధరంగంలో ఆ రక్తాలు గారుతూ, చేతులు తెగిపడుతూ, దుమ్ము రేగుతూ, భయంకరమైన ఏనుగుల ఘీంకారాల మధ్యలో, ఆ దుమ్ము ధూళి మధ్యలో ఎందుకు అక్కడికొచ్చి కష్టపడతావు? వద్దు, ప్రశాంతంగా ఉండు, ఆ పనేంటో నేను పూర్తి చేసుకొని వస్తాను అని కృష్ణుడు నచ్చజెప్పాడు సత్యభామకు. అయితే సత్యభామ చూడండి ఏమన్నదంటే, ప్రభు నాథ, అసలు అక్కడ రాక్షసులు గుంపులు గుంపులుగా వచ్చి మీద పడితే నాకేం భయం? ఎందుకని? మీరున్నారు కదా అక్కడ, మీ బాహువులున్నాయి, మీ కౌగిలే ఉంది, మీ చేతులు అనేటటువంటి దుర్గాలున్నాయి, అవి నాకు అండగా ఉన్నాయి. మీ బాహువులే ఒక పెద్ద పెద్ద దుర్గాల్లాగా, ఒక పెద్ద పెద్ద కోటల్లాగా నన్ను కాపాడతాయి ఆ రాక్షసుల నుంచి. వాళ్ళ మీద నాకేం భయం లేదు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అంటే మీరున్నారు కదా, దయచేసి నన్ను తీసుకెళ్ళండి అని నమస్కరించింది. అంటే చూడండి, ఇక్కడ కొంత భక్తికి సంబంధించిన కోణంలో చూస్తే కూడా పరిపూర్ణంగా భగవానుని ముందు మనల్ని మనం సమర్పించుకోవడం అన్నమాట. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని జీవుడు తనను తాను పరిపూర్ణంగా భగవానుని ముందు సమర్పించుకోవడం, ఒక సమర్పణ భావన. భగవానుడున్నాడు నన్ను రక్షించడానికి, భగవానుడే నా పక్కన ఉన్నప్పుడు నాకింకేమిటి సమస్య? ద్రౌపదిలో మనం చూడొచ్చు, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నప్పుడు తన పోరాటం తాను చేసింది. చివరలో ఆ పరమాత్ముడిని పిలిచింది ఒక నమస్కారం పెట్టి. అంటే పరిపూర్ణంగా శరణాగతి చేసింది ద్రౌపది. ఇక్కడ కూడా
సత్యభామ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకైతే అండి ఎక్కడ కూడా అహంకారము అవేమీ నాకు కనిపించవు. నరకాసుర వధకు సంబంధించి చెప్తూ ఉన్నాను. అహంకారంతో కాదు, శరణాగతితో మాట్లాడుతోంది సత్యభామ. సరే, మనకు డ్రామాలలో నాటకాలలో కనిపించే సత్యభామ వేరు, నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ వేరు, భామాకలాపంలో కనిపించే సత్యభామ వేరు, భాగవతంలో నరకాసుర వధ వృత్తాంతంలో మనకు కనిపించే సత్యభామలో ఈషన్ మాత్రం కూడా మనకు అహంకారం గాని ఈ నెగిటివ్ లక్షణాలు అని చెప్పి మనం అనుకుంటామే ఒక్కటి కూడా కనిపించదండి. ఒక శరణాగతితో మాట్లాడుతోంది. అది తీసుకెళ్ళు అని అడగడం కూడా నేను చూస్తాను అని చెప్పి అడుగుతోందే తప్ప నేను వస్తాను, నేను ఒక్కొక్కడిని నరికి పారేస్తాను, ఒక్కొక్కడిని చంపేస్తాను, గుద్దేస్తాను ఇలా మాట్లాడట్లా. మనకు సినిమాలలో చూపిస్తుంటారు. సత్యభామ పాత్ర కొంత చూపించినప్పుడు అలా ఏం మాట్లాడలా. మీ యుద్ధ కౌశలం నేను చూస్తాను ప్రభు, చూసి వచ్చి ఇక్కడున్న ఇతర రాణులందరికీ చెప్తాను మీ యుద్ధ నైపుణ్యము, అక్కడ విశేషాలు అవన్నీ అని చాలా మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా అడిగింది. వద్దు అని చెప్పి శ్రీకృష్ణుడు చెబితే అది కూడా కారణం చెప్పాడు, యుద్ధరంగం భయంకరంగా ఉంటుంది అని. అప్పుడేమంటోంది శరణాగతి భావనతో, మీరున్నారు కదా ప్రభు, ఎంతమంది రాక్షసులు వచ్చి మీద పడితే నాకేం భయము, మీరు నన్ను రక్షిస్తారు కదా, మీ అండ నాకుండగా రాక్షసులు ఎందుకు దండగా, ఎంతమంది వస్తే ఏమిటి దండగా అన్నట్టుగా సత్యభామ మాట్లాడుతోంది. సరే అని శ్రీకృష్ణుడు కూడా సంతోషించి పద సత్యభామ, నిన్ను కూడా తీసుకొని వెళతాను రా అని సత్యభామను అమాంతం శ్రీకృష్ణ పరమాత్మ తన చేతులతో పైకెత్తి గరుత్మంతుడి మీదకి ఎక్కించుకున్నాడు. ఇక గరుత్మంతుడు ఆకాశ మార్గం గుండా ప్రాగ్జ్యోతిష్యపురానికి చేరుకున్నాడు. అసలు ఆ గరుత్మంతుడు అనగానే అండి, శ్రీరంగంలో మీరు ఎప్పుడైనా వెళితే గరుత్మంతుడిని చూడండి. అసలు ఎలా ఉంటాడు గరుత్మంతుడు. ఫ్లైట్ గనక టేకాఫ్ అవడానికి సిద్ధంగా ఉంటుంది చూసారా, ఆ పొజిషన్ లో ఉంటాడు శ్రీరంగంలో గరుత్మంతుడు. చాలా చాలా పెద్దగా ఉంటాడు శ్రీరంగంలో. ఆ శ్రీరంగంలో ఉండే రంగనాథుడు ఆ మూర్తికి తగినట్టుగా గరుత్మంతుని యొక్క ఆకారం కూడా ఉంటుంది. మరి గర్భాలయంలో ఉండే అంత పెద్ద మూర్తిని భుజాన మోయాలి అంటే గరుత్మంతుని ఆకారం కూడా చాలా పెద్దగా ఉండాలి కదా. ఆ విధంగా మనకు శ్రీరంగనాథుని ఆలయంలో శ్రీరంగంలో కనిపిస్తాడు గరుత్మంతుడు. అదిగో ఆ స్థాయిలో ఉన్నాడు, భారీగా ఉన్నాడు. అసలు నందితిమ్మన రచించిన పారిజాతాపహరణంలో గరుత్మంతుణ్ణి అసలు వర్ణించడంలో మనం చూడాలండి. గరుత్మంతుడు ప్రచండ వేగంతో వెళుతూ ఉంటే మరోపక్క సూర్యభగవానుడి రథం వెళుతోంది. సూర్యభగవానుని రథాన్ని నడిపేది ఎవరు? గరుత్మంతుని యొక్క సోదరుడు అనూరుడు, లేదా అరుణుడు అంటారు, అనూరుడు అని చెప్పి పిలుస్తారు. గరుత్మంతుడు అంత వేగంగా వెళుతూ తన సోదరుడు అనూరునికి ఠక్కున నమస్కారం పెడతాడు. గరుత్మంతుడు నమస్కారం పెట్టి మరి దూసుకొని వెళ్ళిపోతాడు. అంటే పెద్దల పట్ల గౌరవ భావన గరుత్మంతునిలో ఉంటుంది. సరే, ఇక గరుత్మంతుడు ఆకాశ మార్గం గుండా ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నాడు. అసలు ఆ పట్టణం ఎలా ఉంది అంటే పెద్ద పెద్ద పర్వతాలనే దుర్గాలుగా కలిగి ఉంది. పర్వతాలే ఆ ప్రాగ్జ్యోతిషపురానికి పెద్ద పెద్ద కోటలు. అంతేకాదు శస్త్ర దుర్గాలతో ఉంది, వాయుదుర్గాలతో ఉంది, జలదుర్గాలతో ఉంది, అగ్నిదుర్గాలతో ఉంది. అనేక రకాలైన కోటలు ప్రాగ్జ్యోతిషపురానికి చుట్టుపక్కల ఉన్నాయి. దాన్ని జయించాలంటే చాలా కష్టం. ఇక సామాన్యులకు దాదాపు అసాధ్యం. దేవతలే జయించలేకపోయారు ప్రాగ్జ్యోతిషపురాన్ని. వాయుదుర్గాలను దాటుకుంటే జలదుర్గాలు, వాటిని దాటుకుంటే అగ్నిదుర్గాలు, వాటన్నింటికంటే ముందు శస్త్రదుర్గాలు, వాటన్నింటికంటే ముందు పర్వత దుర్గాలు. అంత భయంకరమైనటువంటి ప్రాంతంలో మధ్యలో నగరం ఉంది. అంతేకాకుండా మురాసురుడు అనే రాక్షసుడున్నాడు. మాయా అంటే మురాసురుడు గుర్తొస్తాడు. అంతటి మాయావి. తన మాయా పాశాలచే దుర్భేద్యమై రక్షించబడుతుంది ప్రాగ్జ్యోతిష్యపురం. అయితే శ్రీకృష్ణుడు రావడమే ముందు తన గదను చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమిటి గద అండి? శ్రీమన్నారాయణుడి గద పేరేమిటి? కౌమోదకి. శ్రీకృష్ణుడు ఆ కౌమోదకి గదను చేతుల్లోకి తీసుకుని పర్వత దుర్గాలను ముక్కలు ముక్కలుగా పిండి కింద కొట్టేశాడు. కృష్ణుడి గదా ఘాతానికి ఒక్కొక్క పర్వత దుర్గం ముక్కలు ముక్కలైపోయింది. ఆ తర్వాత శస్త్ర దుర్గాలున్నాయి. వెంటనే తన ధనస్సు తీసుకున్నాడు, శారంగము తీసుకొని బాణాలను వర్షపు చినుకుల్లాగా ప్రచండ వేగంతో శస్త్ర దుర్గాల మీద ప్రయోగించి శస్త్ర దుర్గాలను ఛేదించాడు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఎటువంటి మాయ అయినా దేన్నైనా సరే ఛేదించాలి అని చెప్పి అనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. మనం వరాహ అవతారంలో కూడా చూడొచ్చు. వరాహస్వామి వారికి హిరణ్యాక్షునికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు హిరణ్యాక్షుని మీదికి రకరకాల ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు.
వరాహస్వామి, హిరణ్యాక్షుడు ప్రయోగిస్తుంటాడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా హిరణ్యాక్షుడు భయంకరమైన మాయలు ప్రయోగిస్తాడు. ఆ మాయలన్నింటినీ ఛేదించాలంటే టక్కున వరాహస్వామి వారు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. సుదర్శన చక్రం ఆ మాయలన్నింటినీ ఛేదించి చీల్చి పాడేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. ఇదిగో ఇప్పుడు కూడా చూడండి, సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే సుదర్శన చక్రం వెళ్లి వాయుదుర్గాన్ని, జలదుర్గాన్ని, అగ్నిదుర్గాల్ని మొత్తం ఆ కోటలన్నింటినీ సుదర్శన చక్రం నాశనం చేసి భస్మీపటలం చేసి మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చింది. అంతేకాకుండా మురాసురుడు మాయా పాశాలతో ప్రాగ్జ్యోతిషపురాన్ని బంధించి, అంటే ఒక రకంగా రక్షించి కాపాడుతూ ఉన్నాడు కదా. పాశాల్లాగా ఉన్నాయి, అవన్నీ మాయా పాశాలు. వాటిని దాటుకొని లోపల రావాలంటే కష్టం. ఇప్పుడేం చేశాడు శ్రీకృష్ణుడు అంటే తన చేతుల లోపలికి ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఏమిటండి నారాయణుని ఖడ్గము? నందకము. ఖడ్గాన్ని తీసుకొని గరుత్మంతుడి మీద ఉండగానే కిందికేం దిగలా, గరుత్మంతుడు అలా వెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్క మాయా పాశాన్ని ఖండించి పాడేశాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ అకస్మాత్తుగా చేతుల్లోకి గదను తీసుకున్నాడు. పెద్ద పెద్ద ప్రాకారాలున్నాయి, పెద్ద పెద్ద గోడలు. ఫాట్ అని చెప్పి బద్దలు కొట్టాడు గదతో. ఇక రకరకాల యంత్రాలున్నాయి. కొండలు విసిరే, పెద్ద పెద్ద కొండల్లాంటి రాళ్లను విసిరే యంత్రాలు, అగ్ని గోళాలు విసిరే యంత్రాలు, బాణాలు విసిరే యంత్రాలు, రకరకాల యంత్రాలు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద గోడల మీద. వాటన్నింటినీ గదతో బద్దలు కొట్టి ఆ గోడలను, యంత్రాలను ముక్కలు ముక్కలు చేశాడు కృష్ణుడు. అంతేకాదు, వెంటనే తన చేతుల్లోపలికి పాంచజన్యము, శంఖమును చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లగా ఉంటుంది పాంచజన్యం. ఒక్కసారి ఆ శంఖాన్ని పూరించితే మేఘ గర్జనలాగా ఆ శంఖారావము, పాంచజన్య శంఖారావము రాక్షసుల హృదయాలను బద్దలు కొట్టింది. భయంకరంగా ఉన్నదండి. అసలు ప్రళయ కాలంలో వినిపించే మేఘ గర్జనలాగా పాంచజన్య శంఖారావం ఉన్నది. మామూలుగా మనం భగవద్గీతలో కూడా చూడొచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం పూరించినప్పుడు ఎలా ఉన్నది అని. కృష్ణుడితో పాటు పాండవులు వీరందరూ కూడా శంఖాలు పూరించారు సమయంలో సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములోభ్యనునాదయన్. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 19వ శ్లోకం. అంటే ఇటు పాండవ సైన్యం పూరించినటువంటి శంఖనాదపు దెబ్బ ఎలా ఉందంటే కౌరవ సైన్యాల గుండెలను బద్దలు చేసే విధంగా ఉంది. అదే కౌరవ సైన్యాలు పూరించినటువంటి శంఖాల యొక్క శబ్దము, వాటి ప్రభావం పాండవ సైన్యం మీద ఏమీ పడలేదు. కారణం ఏంటి అంటే పాండవుల వైపు పరమాత్మ ఉన్నాడు. ఇక పరమాత్మ ఆయన పూరించే ఒక్క పాంచజన్య శంఖారావము చాలు. ఇక మిగతా శంఖముల శబ్దములేవి కూడా వినిపించవు, వెలవెలబోతాయి అన్న స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, పాంచజన్య శంఖారావపు దెబ్బకు చాలా మంది రాక్షసుల గుండెలు బద్దలైపోయాయి. 5 తలలు ఉన్న మురాసురుడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఎందుకంటే మురాసురుడు సైన్యాధ్యక్షుడు. మురాసురుని కింద ఆ ప్రాగ్జ్యోతిషపురము యొక్క సెక్యూరిటీ అంతా ఉంది, భద్రత మొత్తం ఉంది. అతడే ఈ దుర్గములు, పాశములు ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. నరకాసురునికి ప్రధానమైన సైన్యాధ్యక్షులలో ఒకడనమాట. లేచాడు, ఆవులించాడు, బయటికొచ్చి శ్రీకృష్ణుణ్ణి చూశాడు. అది కూడా ఎక్కడున్నాడు మురాసురుడు అంటే నీళ్లల్లో ఉన్నాడు. పైకి లేచాడు, పెద్ద పెద్ద పెడబొబ్బలు పెట్టాడు. గట్టిగా కేకలేస్తుంటారు చూడండి. ఈ సినిమాలలో విలన్లను కూడా మనం చూడొచ్చు, అరుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పెడబొబ్బలు పెడుతూ తన 5 నోళ్లను గట్టిగా చాపి తెరిచి శ్రీకృష్ణుని దగ్గరికి దూసుకొనొచ్చాడు. మురాసురుని యొక్క జడలు చాలా భయంకరంగా అగ్ని శిఖల్లాగా, అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. రావడమే పెద్ద శూలాన్ని తీసుకొనొచ్చాడు. 1 టన్ను బరువు ఉండొచ్చు. తీసుకొనొచ్చి ఆ పదునైన శూలాన్ని గరుత్మంతుని పైకి విసిరి కొట్టాడు వేగంగా. అయితే గరుత్మంతునికి ఏమీ కాలేదు. కృష్ణుడు గరుత్మంతునికి ఏమీ కాకుండా కూడా చూసుకుంటూ ఉంటాడు, కృష్ణుడికి ఏమీ కాకుండా గరుత్మంతుడు చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా భాగమే యుద్ధంలో. అలాగే ముందుకు దూసుకొని వస్తూ మురాసురుడు, ఏయ్ కృష్ణ ఆగు, అక్కడే ఆగు అని గట్టిగా గర్జించాడు. అయితే మరి మురాసురుడు వేసిన శూలం ఏమైంది అంటే ఆ శూలాన్ని శ్రీకృష్ణుడు చాలా ఒడుపుగా మధ్యలోనే గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. అంటే గరుత్మంతునికి వచ్చి తాకే లోపే కృష్ణుడు అవసరమైతే ముందుకు డైవ్ చేస్తాడు, దూకుతాడు. గాల్లోనే గట్టిగా ఆ శూలాన్ని పట్టుకొని ముక్కలు ముక్కలుగా విరిచి అవతల బారేశాడు కృష్ణుడు. అది చూడగానే మురాసురుడు మళ్ళీ గట్టిగా ఒక కేక పెట్టాడు, పులికేక పెట్టాడు. ఇప్పుడు కృష్ణుడు తన ధనస్సును చేతుల్లోకి తీసుకొని వాడి అయినటువంటి బాణాలు, పదునైన బాణాలు మురాసురుని మొహాల
మీదకేసి కొట్టడం మొదలుపెట్టాడు. మురాసురుడు ఆ బాణాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే తన దగ్గర ఉన్న ఒక భారీ గదను తీసి శ్రీకృష్ణుడి మీదికి విసిరాడు. గద వచ్చే లోపే కృష్ణుడు తన ధనస్సు పక్కన పెట్టి ఠక్కున తన కౌమోదకి గదను అందుకున్నాడు. తన వైపుకు దూసుకొనొస్తున్న మురాసురుని గదను తన గదతో ముక్కలైపోయేలాగా విరక్కొట్టి పారేశాడు. ఒక్క దెబ్బ కొట్టాడంతే. మురాసురునికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ రాక్షసుడు తన చేతులను చాపి తన 5 తలలను చాపుతూ నాలుకలు చాపుతూ మీదికి దూసుకొనొస్తున్నాడు మురాసురుడు. వెంటనే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మురాసురుని 5 తలలను చాలా సులభంగా ఖండించి అవతల పారేశాడు. దెబ్బకు మురాసురుడు కుప్పగూలిపోయాడు. సుదర్శన దెబ్బకు మళ్ళీ పైకి లేవలేదు మురాసురుడు. ఈ విషయాన్ని లోపలే భవనం లోపల తెలుసుకున్న మురాసురుని యొక్క 7 కుమారులు ఏడుస్తూ బాధపడుతూనే శ్రీకృష్ణుని చంపేస్తామని మురాసురుని 7 కొడుకులు యుద్ధ రంగానికి బయలుదేరారు. ఎవరు ఆ 7 మంది అంటే తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు, ఇలా 7 మంది యోధులు. వీళ్ళందరికీ పీఠుడు అనే ఒక సేనా నాయకుడున్నాడు. ఇక వీళ్ళందరూ బాణాలు, గదలు, శక్తి ఆయుధాలు, ఖడ్గాలు, బాకులు, రకరకాల కత్తులు, శూలాలు ఇవన్నీ తీసుకొని ఆయుధాలు తీసుకొని ఒక్కటేసారి శ్రీకృష్ణుని మీదికి ప్రయోగించారు. అన్ని ఆయుధాలు దూసుకొని వస్తున్నాయి. శ్రీకృష్ణుడు చాలా సులభంగా తన ధనస్సు చేతుల్లోకి తీసుకొని బాణాలు ప్రయోగించి ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ అసలు ఆకాశంలో ఉండగానే ముక్కలు కింద నరికి పారేసి ఇక మళ్ళా వేచి చూడలేదు. వెంటనే బాణాలను ఆ రాక్షసుల చేతుల మీదికి, కాళ్ల మీదికి, కంఠాల మీదికి ప్రయోగించాడు. ఆ రాక్షసులలో కొంతమంది చేతులు విరిగిపోయాయి, కాళ్లు విరిగిపోయాయి, కంఠాలు, రకరకాల అవయవాలు తెగి పడి ముక్కలయ్యి యుద్ధరంగంలో పడిపోయాయి. అంటే ఇన్నాళ్లు సామాన్యులను వేధించి వేపుకు తిన్నారు. ఎందరో రాచకన్యలను పట్టుకోనొచ్చి నరకాసురుడు బంధిస్తుంటే నరకాసురునికి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణుని దెబ్బకు నేల కూలారు. నరకాసురునికి ఈ విషయం తెలిసి శ్రీకృష్ణుణ్ణి తిట్టుకొని మరోపక్క తనను తాను పొగుడుకున్నాడే. ఏమంది, రాక్షసులను చంపాడు కృష్ణుడు, నా మీదకి రాగలుగుతాడా? ఇంకా నేను యుద్ధరంగంలోకి దిగలేదు, నేను రంగంలోకి దిగితే కృష్ణుడు ఉంటాడా అక్కడ, పారిపోతాడు అని వాడే పొగుడుకోవడం మొదలుపెట్టాడు నరకాసురుడు. ఇక ఇప్పుడు సిద్ధమయ్యాడండి. కుండలాలు ధరించాడు, ఆభరణాలు ధరించాడు, గజ సమూహాన్ని తీసుకున్నాడు. ఇతనితో పాటు మళ్ళా చాలా మంది రాక్షసులు, మదించినటువంటి ఏనుగులు, మదపు టేనుగులతో ఉన్నటువంటి గజ సైన్యంతో యుద్ధరంగానికి బయలుదేరి వచ్చాడు నరకాసురుడు. శ్రీకృష్ణుడు చాలా దూరం నుంచి నరకాసురుడిని చూశాడు. నరకాసురుడు శ్రీకృష్ణుడిని చూశాడు. పోతనామాచ్యుల వారు రాశారండి, ఎలా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు నరకాసురునికి అంటే, ఆ గరుత్మంతుని మూపు మీద కూర్చొని ఎలా ఉన్నాడు కృష్ణుడు అంటే, చంద్రబింబము, ఆకాశంలో చంద్రబింబాన్ని మనం చూస్తుంటే అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిసిందనుకోండి, మెరుపు తీగతో ఉన్న చంద్రబింబము ఆ పక్కన నల్లటి మేఘం, ప్రకాశించే మేఘం ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు అని పోతనామాచ్యుల వారు రాశారు. ఏంటిక్కడ అంటే చంద్రబింబము అంటే ఎవరంటే గరుత్మంతుడు. ఆయన మీద ఎవరున్నారు? మెరుపుతీగ ఎవరు అంటే సత్యభామ. ఆ పక్కన ఎవరున్నారు? మెరుపుతీగ పక్కన మేఘంలాగా నీలమేఘ శ్యాముడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇది పోతనామాచ్యుల వారు చేసిన వర్ణన. అంటే ఎలా నరకాసురుని విజువల్ ఎలా ఉంది అంటే అలా ఉందన్నమాట. అయితే నరకాసురుడు వచ్చే లోపు కొంత గ్యాప్ వచ్చింది సమయం. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆ యుద్ధానికి సంబంధించిన విశేషాలు సత్యభామకు చెప్తూ ఉన్నాడు. ఆమె కూడా చాలా ఆసక్తికరంగా వింటోంది. అయితే ఇక్కడండి సత్యభామ కాసేపు యుద్ధం చేసినట్టుగా మనకు పోతనామాచ్యుల వారు భాగవతంలో రాశారు. అంటే ఆంధ్రీకరించబడినటువంటి భాగవతంలో పోతనామాచ్యుల వారు రాశారు. కానీ అసలు ఒరిజినల్ భాగవతం, వేదవ్యాసుల వారు అందించినటువంటి భాగవతం, సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతంలో సత్యభామ యుద్ధం చేసినట్టుగా ఎక్కడా కూడా లేదు. హరివంశంలో మనకు సత్యభామ యుద్ధం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దాన్ని కాస్త తీసుకుని పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరింపబడిన భాగవతంలో కాస్త జోడించే ప్రయత్నం చేశారు.
ఒరిజినల్ మనం వ్యాసుల వారు అందించినటువంటి భాగవతాన్ని కనుక చదివితే అందులో సత్యభామ యుద్ధం చేసినట్టుగా మనకేమీ కనిపించదు. కాబట్టి దాన్నే మనం నమ్ముదాం. కాకపోతే స్త్రీల యొక్క శక్తి, స్త్రీల యొక్క పవర్ అవన్నీ ప్రొజెక్ట్ చేయడానికి, చూపించడానికి చాలా చాలా కవులు, రచయితలు, నాటకాలు, నాటికలు, సినిమాలు వాటన్నింటిలో సత్యభామకు సంబంధించి బాగా ఈ యుద్ధం ప్రొజెక్ట్ చేసి ఉండడం వల్ల, యుద్ధం చేసిందని ప్రొజెక్ట్ చేయబడి ఉండడం వల్ల చాలా మంది ప్రజలు అదే నమ్ముతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పినా గానీ వినే స్థితిలో కూడా ఉండరు. కానీ వేదవ్యాసుల వారు అందించినటువంటి భాగవతంలో 18,000 శ్లోకములు ఉన్నటువంటి ఆథెంటిక్ భాగవతంలో ఎక్కడా కూడా సత్యభామ యుద్ధం చేసినట్టు మనకు కనిపించదు. హరివంశంలో మనకు కనిపిస్తుంది. ఆ హరివంశం నుంచి కాస్త పోతనామాచ్యుల వారు తీసుకొని ఆ యుద్ధాన్ని మాత్రం కాస్త రాశారు. అంటే ఎలా రాశారంటే, శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా నరకాసురుడు వచ్చి ఇక యుద్ధం చేయడమో ప్రారంభించబోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడేమో కాస్త రిలాక్స్డ్ గా కూర్చొని ఉన్నాడు, సత్యభామకు వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సత్యభామ టక 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 పైకి లేచి తన వాలు జడను ముడి వేసుకుంది. ఒక కొప్పులాగా కట్టుకుంటారు చూడండి. ఇప్పుడు ఇళ్లలో కూడా, మన ఇళ్లలో గృహిణులు గాని, మీ ఇంట్లో మీ తల్లి, మీ సోదరి, మీ భార్య ఎవరైనా కానీ ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు కాస్త కొప్పులాగా కట్టుకొని పని చేయడానికి ఉద్యుక్తులవుతూ ఉంటారు కదా. అలా సత్యభామ తన వాలు జడను కాస్త టక్క టక్క ముడి వేసుకుంది. తన చీర ముడి, కొంగు ముడి బిగించి కట్టుకుంది. తన ఆభరణాలను సరిచేసుకుంది, బయట సవరించుకుంది, సిద్ధమవుతోంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు. ఒక అందమైన కందపద్యాన్ని పోతనామాచ్యుల వారు రాశారు. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితివి ఇటురా, లే మాను మానవేనిన్, లేమా విల్లంది కొనుము లీలంగేలన్. దీనండి తెలుగు వ్యాకరణంలో యమకాలంకారము అని పిలుస్తారు. యమకం, ఆ యమక అలంకారానికి ఉదాహరణగా ఈ లేమా ధనుజుల గెలువగలేమా అన్న కందపద్యాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ పిల్లలకు వ్యాకరణం నేర్పించేటప్పుడు కూడా యమకం, ఆ అలంకారాన్ని నేర్పించాలి అనుకున్నప్పుడు ఈ పద్యాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. చిన్న తేడా ఉంటుందండి. ఏంటంటే ఒకటే హల్లు మళ్లీ మళ్లీ ప్రయోగించారనుకోండి, అది వృత్యానుప్రాసం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అర్ధభేదంతో గనక వచ్చాయనుకోండి, దాన్ని చేకానుప్రాసము అని చెప్పి అంటారు. శబ్దభేదం లేకుండా అర్ధభేదంతో మళ్లీ మళ్లీ వచ్చాయనుకోండి, యమకము అని చెప్పి పిలుస్తారు. 2 లేకపోతే అంతకంటే ఎక్కువ హల్లులు అర్ధభేదము, శబ్దభేదము లేకుండా తాత్పర్య భేదంతో గనక వచ్చాయనుకోండి, దాన్ని లాటానుప్రాసము అంటారు. ఇక్కడ మనకున్నది యమకం అన్నమాట. అంటే లేమా అన్న పదానికి రకరకాల అర్థాలు మనకు స్ఫురిస్తూ ఉన్నాయి. మొదట కృష్ణుడు ఏమన్నాడు? లేమా ధనుజుల గెలువగలేమా. లేమా అంటే ఓ అమ్మాయి, ఓ స్త్రీ, ఓ చిన్నదానా, ఇలా రకరకాల అర్థాలు. లేమా అంటే ఓ అమ్మాయి. ధనుజుల గెలువగలేమా, రాక్షసులను గెలవలేమా. ఇక్కడ గెలవలేమా అంటే గెలవడానికి సమర్థులం కామా అని రెండో లేమాకు అర్థం. తర్వాత నీవేల కడిగి లేచితివి ఇటురా, లే మాను మానవేనిన్. ఎందుకు నువ్వు లేచి నిలబడ్డావు? ఏమో రెడీ అవుతున్నావేంటి? ఇటురా, రా, లే అంటే లెమ్ము అంటే పైకి లే. మాను మానవేనిన్ అంటే వదిలేయడానికి సిద్ధంగా లేవా అంటే ఏదో యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నట్టున్నావు, నువ్వేం ఆగడానికి సిద్ధంగా ఏమి లేనట్టు లేవు. సరే అయితే లేమా వీళ్ళంది కొనుము లీలంగేలన్, అయితే లే, తీసుకో, ధనస్సు తీసుకో అని కృష్ణుడు అంటూ ఉన్నాడు అనమాట. ఇది ఒక అలంకారం, అద్భుతమైన అలంకారం. ఇక సత్యభామ చేతికి శ్రీకృష్ణుడు ధనస్సు అందించాడు. సరే సరదాగా ముచ్చటపడుతున్నట్టుంది, 1000 బాణాలు అన్నట్టు అందించాడు. అంతే తప్ప కృష్ణుడు మూర్చపోవడాలు, కృష్ణుడి మీదకి నరకాసురుడు ఏదో బాణాన్ని వేస్తే టావ్ అని చెప్పి కృష్ణుడి ముఖం మీద వచ్చి పడ్డాలు, కృష్ణుడు అయ్యో అని చెప్పి మూర్చపోవడాలు, లేకపోతే కొన్ని సినిమాలలోనేమో కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ నటించడాలు, ఒరే మా ఆయనను మూర్చపోయేటట్టు చేస్తావురా అని చెప్పి సత్యభామ ఆవేశంతో ఎగిరి దూకి బాణాలు వేయడాలు, ఇలాంటివన్నీ ఏమీ లేవండి భాగవతంలో. సరే సరదా కాసేపు యుద్ధం చేయన్నట్టు ఇచ్చాడనమాట. ఇక ఇప్పుడు సత్యభామ కాసేపు యుద్ధం చేసింది. అది కూడా ఎలా రాశారు పోతనామాచ్యుల వారంటే, ఆ యుద్ధోత్సాహం, రణం, ఆ ఉత్సాహం ఎలా ఉంది సత్యభామ కంటే, రాక్షస స్త్రీల కంఠాలలో ఉండే మంగళసూత్రాలు తెగిపోయేలాగా నారి, ఆ వింటి నారి బిగించి ధనుష్టంకారం చేసింది అని. బాపుగారి అందమైన చిత్రం ఉంటుంది, సత్యభామ ధనుష్టంకారం చేసే ఒక చిత్రం, బాపుగారి బొమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇక సత్యభామ యుద్ధం చేస్తుంటే ఆమె ధరించిన బంగారు కంకణాలు జనజన ధ్వనులు చేస్తూ ఉన్నాయి. అయితే ఆ ధ్వనులన్నీ వింటి నారి సారించినప్పుడు వచ్చే ధ్వనిలో కలిసిపోయాయి. ఇక సత్యభామ బాణం తొడగడం, వెనక్కి లాగడం, ప్రయోగించడం, అంటే సమయం కూడా ఇవ్వనంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయడం మొదలుపెట్టింది. అంటే ఒక పక్క క్రోధంతో కనుబొమలు ముడివేసి తన ప్రతాపాన్ని చూపిస్తూ కళ్ళెర్రజేసి నరకాసురుని మీద బాణాలు ప్రయోగిస్తూ నరకాసురుని బాధిస్తోంది. మరోపక్క శ్రీకృష్ణుడి వైపు చిరుమందహాసంతో శృంగార రసం ఒలికే విధంగా
తన భర్తను చూస్తూ ఓ సరసపు చూపులు చూస్తూ, అంటే ఎలా వేశాను బాణం, బాగా వేస్తున్నానా లేదా అని శ్రీకృష్ణుడి వైపు సరదాగా చూస్తోంది. కృష్ణుడు కూడా బాగా వేస్తున్నావులే అన్నట్టు కృష్ణుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కృష్ణుడు కూడా చూస్తూ, ఆయన కూడా ఓ సరదా చూస్తూ ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. అంటే సత్యభామ కూడా అండి ఎడమ పాదం ముందుకు పెట్టి కుడికాలు వంచి తన ముంగురుల దాకా అంటే చెవి దాకా వచ్చే విధంగా వెంటి నారిని వెనక్కి లాగుతూ బాణాలు వేస్తోంది. పోతనామాచ్యుల వారు రచించినటువంటి ఒక సీస పద్యాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ఏం రాశారంటే, వర్ణన చెప్తాను. బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు కదా ఇళ్లలో అమ్మాయిలు, అలాంటి బొమ్మల పెళ్లిళ్ళకే పిలిచినా వెళ్ళదీమే. అంటే అంత సుకుమారంగా ఉంటుంది. బొమ్మల పెళ్లి చేయడానికి కూడా వెళ్ళనటువంటి ఈ సుకుమారి ఈ యుద్ధరంగానికి రావాలని ఎలా అనుకుందో, ఎందుకు అనుకుందో. మగవాళ్ళు ఎవరైనా సరే కనిపిస్తే ఠక్కున చాటుకు వెళ్ళిపోయే ఈ సత్యభామ, ఈ అమ్మాయి శత్రువుల ముందు నిలబడి వాళ్లను గెలవాలి అని చెప్పి ఎలా అనుకుందో. బంగారు ఉయ్యాలలుంటాయి వాళ్ళ రాజ్యంలో. తండ్రి సత్రాజిత్తు దగ్గర అంతే, ఇక్కడ భర్త శ్రీకృష్ణుడు ద్వారకాలో అంతే. బంగారపు తూగుటు ఉయ్యాలలుంటాయి. వాటిని ఎక్కడానికి కూడా భయపడుతుంది సత్యభామ ఈ అమ్మాయి. ఎందుకంటే సుకుమారి, అమ్మో కింద పడిపోతానేమో అని చెప్పి భయపడుతుంది. అలాంటి ఈ సత్యభామ అసలు ఆ గరుత్మంతుని వీపుపైకి ఎలా ఎక్కిందో. ఎందుకంటే గరుత్మంతుడు స్టాటిక్ గా ఉండడు కదండి. మనం గనక ఫ్లైట్ వెళ్తూ ఉంటే అలా ఉండడు కదా. పైగా యుద్ధ విమానాలు ఎలా తిరుగుతాయి మీరు ఒకసారి చూడండి. మన రిపబ్లిక్ డే పరేడ్ లో యుద్ధ విమానాలను చూపిస్తూ ఉంటారు. 2, 3, 4, 5 వస్తూ ఉంటాయి. గింగిరాలు తిరుగుతుంటాయి, గాల్లో డైవ్ వేస్తూ ఉంటాయి, ఫ్రీ ఫాలింగ్, రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు గరుత్మంతుడి పరిస్థితి కూడా అదే కదా. కేవలం స్వామివారిని తీసుకెళ్లే ఒక వెహికల్ లాంటి వాడే కాదు కదా, ఇప్పుడు యుద్ధ విమానం పాత్ర కూడా పోషిస్తున్నాడు గరుత్మంతుడు. ఎలా బాణాలు వచ్చి పడుతూ ఉంటే, ఆయుధాలు వచ్చి పడుతూ ఉంటే, యుద్ధం చేస్తూ ఉంటే ఫ్రీ ఫాలింగ్ లాగా పడాలి గరుత్మంతుడు. అంటే ఆల్మోస్ట్ మన శరీరం యొక్క బరువు 0 అయిపోతుంది. ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఉందంటే మన శరీరం బరువు 0 అవుతుంది. మనం జెయింట్ వీల్ ఎక్కినప్పుడు దాన్ని అనుభవించవచ్చు. ఆ జెయింట్ వీల్ పైకి టాప్కి వెళ్ళి రంగులాటం, మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు మన వెయిట్ మొత్తం 0 అయిపోయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది, తెలుసు కదా. ధడేలమని పక్కకు తిరుగుతాడు, ధడేలమని అటు దూకుతాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి మీదకి ఎలా ఎక్కింది మే, అసలు ఉయ్యాలలు ఎక్కడానికే కాస్త జంకుతుంది. అలాగే తన పక్కన ఏం కోలాహలం ఉంటుంది ఎప్పుడు, చెలికత్తెలు ఏదో సరదాగా ముచ్చట్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ గలగలలు. ఆ కోలాహలమే కాస్త గట్టిగా అయితే వినలేదు. అబ్బా ఆపండే, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు, మెల్లిగా మాట్లాడండి అంటుంది సత్యభామ. అలాంటి ఈమె ఈ యుద్ధరంగంలో ఒక పక్క భేరీనాదాలు, ఢంకాలు, ఆ భయంకరమైన ధ్వనులు, అసలు అవన్నీ ఎలా విని ఓర్చుకుంటుందో. అంతేకాకుండా ఇక వీళ్ళ తోటల్లో నెమళ్లుంటాయి. ఆ నెమళ్లకు ఎలా నాట్యం చేయాలో నేర్పించి, నెమలికి కాసేపు నాట్యం ఎలా చేయాలో నేర్పించి అలసిపోతుంది ఈ సుకుమారి. అలాంటి ఈమె ఎడమ పాదం ముందుకు పెట్టి కుడిపాదం వెనక్కి వంచి ఈ రణరంగంలో శత్రువుల గుండెల్ని బద్దలు కొట్టడానికి యుద్ధం ఎలా చేస్తోందో, ఎలా సిద్ధమయ్యిందో ఎంత వింతగా ఉంది. ఇది పోతనామాచ్యుల వారి వర్ణన. సత్యభామ యుద్ధం చేసినా చేయకపోయినా మన వ్యాసుల వారు రచించిన భాగవతం ప్రకారం ఈ పోతనామాచ్యుల వారు హరివంశం ఆధారంగా పట్టుకొనొచ్చి వారు చేసినటువంటి ఆ వర్ణన చాలా చాలా అందంగా ఉంటుంది. మనం మెచ్చుకోకుండా ఉండలేం. అంతేకాదు పోతనామాచ్యుల వారు ఇంకేమన్నారంటే, వీణ చక్కగా పట్టుకోలేని ఈ అమ్మాయి, ఎందుకంటే వీణ వాయిస్తే సుకుమారి వేళ్ళు ఏమైపోతాయేమో, ఆ వీణను కూడా చక్కగా పట్టుకోలేని ఈ అమ్మాయి ధనస్సు ఎలా ఎక్కుపెట్టిందో, అసలు ఎలా నేర్చుకుందో ధనస్సు ఎక్కుపెట్టడం. తన తోటలో ఒక తీగను ఒక చెట్టు మీదికి అలా ఆలంబనగా చేర్చడంలో ఇబ్బంది పడే ఈ అమ్మాయి అసలు అంత పెద్ద ధనస్సుకు వింటి నారిని ఎలా సంధించిందో. ముత్యాలతో తయారైన గవ్వలాట ఆడదామంటే వాటినే ఎక్కువసేపు ముత్యాల గవ్వలను మోయలేనేమో అనే ఈ సుకుమారి సత్యభామ అంతా పదునైన బాణాలను ఎలా ప్రయోగిస్తోందో. చిలకలకు పలుకులు నేర్పలేని ఈ అమ్మాయి, అంటే ఎక్కువసేపు పడుతుంది చిలకలకు పలుకులు నేర్పాలంటే. ఒక 100 సార్లు అంటే చిలక అప్పుడు మెల్లిగా ఆ పదాన్ని అనే ప్రయత్నం చేస్తుంది, అలసిపోతుంది కదా. చిలకలకు పలుకులు నేర్పలేని ఈ అమ్మాయి అసలు ఆ అస్త్రాలు ఎలా ప్రయోగిస్తోందో, ఆ మంత్రాలు, అస్త్రాలు ప్రయోగించడానికి కావాల్సిన మంత్రాలు ఎప్పుడు నేర్చుకుందో. అలాగే ఏదైనా మాట్లాడు అని చెప్పి అంటే కూడా 10 సార్లు అడిగితే కూడా ఎక్కువగా మాట్లాడని మితభాషి అయిన ఈ అమ్మాయి ఈ యుద్ధరంగంలో సింహం గర్జించినట్టు ఎలా గర్జిస్తుందో చూడండి ఆ శత్రువుల మీదికి. మొత్తం ముల్లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత ఈ అందమైన అమ్మాయి
ఈ సుకుమారి ఇంత అద్భుతమైన యుద్ధం ఎలా చేస్తోందో చూడండి సత్యభామ అని పోతనామాచ్యుల వారు వర్ణించారు. అంటే ఒక పక్క తన భర్త మీద అనురాగాన్ని కురిపిస్తోంది, సరదాగా చూస్తోంది, నవ్వుతోంది, సిగ్గుపడుతోంది. భర్త అంటే కృష్ణుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. మరోపక్క శత్రువు మీద పరాక్రమాన్ని చూపిస్తోంది, యుద్ధం చేస్తోంది. అయితే సత్యభామ దెబ్బకు ఆమె వేసిన బాణాల పరంపర, ఆ శర పరంపర తట్టుకోలేక రాక్షస సైన్యం ఓడిపోయి వాళ్ళ అహంకారం మొత్తం కిందికి జారిపోయి వెన్ను చూపి వెనక్కి పారిపోయి నరకాసురుని వెనక దాక్కున్నారు. అయ్యా నరకాసుర, మమ్మల్ని రక్షించు, ఈ సత్యభామ మమ్మల్ని చంపేలా ఉంది అని నరకాసురుని వెనక్కి వెళ్లి దాక్కున్నారు. ఇక కృష్ణుడు సత్యభామ వీరత్వాన్ని చూసి సంతోషించాడు. ఇక ఆమె ఆ ఉద్రేకము అని చెప్పి అంటాం కదా, యుద్ధ ఉద్రేకము అనాలి, లేదా రణోద్రేకము అనాలి, సమరోత్సాహము అనాలి. ఆ సమరోత్సాహాన్ని మెల్లిగా, ఆమె సమరోత్సాహాన్ని కృష్ణుడు ఇక తగ్గిస్తూ, ఇక చాలు సత్యభామ, బాగా అలసిపోయావు, ఇక రా అని కృష్ణుడు కొమ్మా దానవనాథుని కొమ్మావహమునకు తొలగే గురు విజయమునకై కొమ్మా మెచ్చిది నిచ్చద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్ అని మరొక పద్యం. అంటే ఓ సత్యభామ, చూశాను నీ రణ కౌశలం, నీ యుద్ధం ఎలా ఉందో చూశాను. ఆ నరకాసురుని సైన్యం ఓడిపోయి పారిపోయింది, అద్భుతమైన విజయాన్ని సాధించావు. నేను నిన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. చెప్పు, నీకు కావలసిన ఆభరణాలు ఏమైనా ఉంటే చెప్పు, కోరుకో, ఇచ్చేస్తాను. 7 వారాల నగల, 52 వారాల నగల, 365 రోజుల నగల, ఏమేం ఆభరణాలు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అని శ్రీకృష్ణుడు సత్యభామతో అంటున్నాడు. ఇక సత్యభామ కాస్త ప్రశాంతత వహించింది, చిరునవ్వు నవ్వింది, సిగ్గుపడింది. ఆమెం అడగలేదు. వెంటనే కృష్ణుడు నీకే ఆభరణాలు కావాలో చెప్పు అనగానే అది తీసుకురా, ఇది తీసుకురా, ఫలానా జ్యువెలరీస్లో అది తీసుకురా, ఇది తీసుకురా, ఏమీ అడగలేదండి. ఆమె భర్త ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని మెల్లిగా తన చేతుల్లో ఉండే ధనస్సును శ్రీకృష్ణునికి అందించింది అని చెప్పడం కంటే శ్రీకృష్ణుడే ఆమె చేతుల్లో నుంచి మెల్లిగా ఇక ధనస్సు తీసుకున్నాడు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, కాస్త కూర్చో అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణునితో అంటున్నాడు, ఏమన్నా తెలుసా, ఏయ్ కృష్ణ, ఇలా మా రాక్షస వీరుల ముందు, పురుషుల ముందు ఒక్క ఆడది, ఒక స్త్రీ పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటే నువ్వేమో యుద్ధం చేయకుండా కూర్చుంటావా? ఇదేనా నీ మగతనం? మేము రాక్షసులం, పరాక్రమవంతులం, వీరులం, వీరులనే శాసించగలిగే మగతనం మాది. మేము ఆడవాళ్ల జోలికి వెళ్ళం, అందుకే సత్యభామ మీద ఎక్కువగా బాణాలేయలేదు అన్న కోణంలో నరకాసురుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరోపక్క కృష్ణుణ్ణి కాస్త గేలి చేస్తూ ఉన్నాడు. నీ పక్కన అమ్మాయి ఏమో యుద్ధం చేస్తోంది, నీదేం మగతనం కృష్ణ, నువ్వేమో యుద్ధం చేయకుండా అలా కూర్చుంటావా అని. కృష్ణుడు ఎన్ని సహించాడండి పరమాత్ముడు. ఇది ఒక తిట్ట, ఎన్నెన్నో తిట్లు ఆయన సహించాడు, చాలా చాలా చూశాడు. మరి రాక్షసుల నోట్లో తిట్లు కాక ఇంకేమొస్తాయి, ఇలాంటి మాటలు కాక కదా. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు ప్రశాంతంగా, నరకాసురా, సరే చూద్దువు గాని, ఇప్పుడు నా చేతుల్లో ధనస్సుంది, ఇప్పుడు నేను వదిలే బాణాల పరంపర ఎంత భయంకరంగా ఉంటుందో చూద్దువు గాని, చీల్చి చెండాడుతాను, సిద్ధంగా ఉండు అని కృష్ణుడు నరకాసురుని సైన్యం మీదికి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని పేరు శతఘ్ని, ఒక దివ్యమైన అస్త్రం. ఆ అస్త్రము ధాటికి తట్టుకోలేక రాక్షస సైనికులంతా తలోదిక్కు పారిపోయారు. ఇక ఎంతమంది మలమల మాడిపోయారో, ఎవడెక్కడికి పారిపోయాడో కూడా తెలియదు అన్నంత భయంకరంగా తయారైంది అక్కడ పరిస్థితి. అంతేకాకుండా శ్రీకృష్ణుడు వదిలే బాణాల దెబ్బకు నరకాసురుని సైన్యంలోని అశ్వాలు అక్కడికక్కడ గిలగిల తన్నుకొని మరణిస్తూ ఉన్నాయి. ఇక కృష్ణుడు గాల్లోకి ఎగిరి తన గదాఘాతాలతో మొత్తుతూ ఉంటే నరకాసురుని గజ సైన్యంలో ఉండే మద గజాలు చావు కేకలు పెడుతూ నేల మీద కుప్పకూలిపోతూ ఉన్నాయి. మధ్యలో చక్రాయుధాన్ని ప్రయోగించి కృష్ణుడు నరకాసురుని సైనికుల యొక్క కాళ్ళు, చేతులు, తలకాయలు ముక్కలు ముక్కలుగా తరిగేస్తూ ఉన్నాడు. కృష్ణుడి దెబ్బకు తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ, అరుస్తూ, కేకలు పెడుతూ, భయపడుతూ రాక్షస సైన్యం పారిపోయింది. అయితే ఆ పారిపోతూ కూడా కొంతమంది ఏం చేశారో తెలుసా, మేము వెనక్కి తిరిగి పారిపోతుంటే మా మీద ఎలాగూ బాణాలు, ఆయుధాలు వేయలేడు కృష్ణుడు అని చెప్పి, ఈలోపు ఆ పారిపోతూ కూడా వెనక్కి తిరిగి టకా ఇష్టం వచ్చిన ఆయుధాలను కృష్ణుడి మీదకి ఇసిరేస్తూ ఉన్నారండి. వందల వేల ఆయుధాలు వచ్చి పడుతూ ఉన్నాయి. కానీ రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలను గాల్లోనే శ్రీకృష్ణుడు తన బాణాలతో ఖండించి ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉన్నాడు. ఇక గరుత్మంతుడు ఊరుకోవడం లేదు, యుద్ధం భయంకరంగా ఉంది. ఒక పక్క సత్యభామను, శ్రీకృష్ణుణ్ణి మోస్తూనే గరుత్మంతుడు తన వాడి గోళ్లతో, తన వాడి అయిన ముక్కుతో
రాక్షస సైన్యాల మీద దాడి చేసి చీల్చి పారేస్తూ ఉన్నాడు. ఏనుగుల గుంపులను చెండాడుతూ ఉన్నాడు. పెద్ద పెద్ద మదపుటేనుగులను తన వాడి అయిన గోళ్లతో రక్కి గాల్లోకి తీసి విసిరి కొడుతూ ఉన్నాడు గరుత్మంతుడు. ఎంత భయంకరంగా ఉందో చూడండి విజువల్. కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు, గరుత్మంతుడేం వదిలిపెట్టట్లా. గరుత్మంతుడండి ఎంత బలవంతుడు, ఎంత బలం గరుత్మంతుడంటే గజ సైన్యం మొత్తం చిన్న భిన్నమై ఇక ఎవడు ఎట్టిపోయాడో కూడా తెలియదు. గరుత్మంతుడు మధ్య మధ్యలో తన రెక్కలు గట్టిగా విసురుతూ ఉన్నాడు. ఆ రెక్కల గాలికి నిలబడలేక చాలా మంది నరకాసురుడి సైనికులు పట్టణం లోపలికి పారిపోయారు. ఇప్పుడు మనం కూడా బయటికి వెళ్ళి నిలబడితే కాస్త గట్టిగా గాలి వచ్చిందంటే వామ్మో అని చెప్పి ఇంట్లోపలికి వచ్చేస్తామే. అదే ప్రచండ మారుతం లాంటిది వచ్చిందనుకోండి, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఏ హుద్హుద్ తుఫాన్ లాగానో అలా ఉంది అక్కడ పరిస్థితి. గరుత్మంతుడి రెక్కల నుంచి వస్తున్నటువంటి గాలి దెబ్బకు భయం వేస్తోంది రాక్షసులకు. ఈ యుద్ధం వద్దురా నాయనా అని చెప్పి లోపలికి వెళ్ళి పారిపోయి దాక్కుంటూ ఉన్నారు. అప్పటి వరకేమో నరకాసురుని ప్రోద్బలంతో సామాన్యుల మీద విజృంభించారు, అఘాయిత్యాలు చేశారు, స్త్రీలను అవమానించారు. ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఇది. అయితే ఎలాగైనా గరుత్మంతుణ్ణి బాధించాలి అని నరకాసురుడు తన చేతుల్లోపలికి శక్తి అనే ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు. దేవేంద్రుని వజ్రాయుధాన్ని కూడా ఆపగలిగే సామర్థ్యం ఉన్నటువంటి శక్తి ఆయుధం. అలాంటి ఆయుధాన్ని గరుత్మంతుడి మీదకి ప్రయోగించాడు. అయితే గరుత్మంతుడు అస్సలు ఏమీ కదలలేదు, చెదరలేదు. ఇప్పుడు ఒక పెద్ద మదపుటేనుగు మీదికి పూలదండ విసిరేసామనుకోండి, ఏం జరుగుతుంది? చాలా సులభంగా తన తొండంతో ఆ పూలదండ పట్టుకుంటుంది. లేదు పట్టుకోకపోయినా పూలదండ వచ్చి ఏనుగుకి తాకితే ఏమైనా ఏనుగుకు బాధ కలుగుతుందా? సరిగ్గా గరుత్మంతుని భావన కూడా అదే. గరుత్మంతునికి ఆ శక్తి ఆయుధం అలా ఒక పూలదండలాగా వచ్చి తాకింది. అస్సలు గరుత్మంతుడు ఏం వెనక్కి తగ్గలా. ఇక నరకాసురుడు ఇలా కాదని ఒక పెద్ద మద గజం మీదకెక్కి మరో భారీ శూలాన్ని పట్టుకొని శ్రీకృష్ణుడి మీదికి ప్రయోగించాలి అని చెప్పి పైకెత్తాడండి. ఇక కృష్ణుడు ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా చాలు అని ఎందరో రాక్షసుల కంఠాలను తెగనరికిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం అండి ప్రచండ వేగంతో సర్ర దూసుకొని వచ్చి నరకాసురుడి తలకాయను నరికి పారేసింది. ఆ నరుకుతూ ఉంటే వాడికి అర్థమైపోయింది, ఆల్మోస్ట్ సుదర్శన చక్రం దగ్గరికి వస్తూ ఉంటేనే అర్థమైపోయింది. ఒక్క పొలికేక పెట్టాడండి నరకాసురుడు. ఏమన్నా తెలుసా? తన తల్లి భూదేవిని పిలుస్తూ అమ్మా గట్టిగా కేక పెట్టాడు. వరాహావతారంలో నువ్వు విష్ణుమూర్తి ఇల్లాలిని అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పావు. ఇప్పుడు చూడు, కనీసం నా మీద దయ కూడా చూపించకుండా కృష్ణుడు నా తల తుంచేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఖట్ అయిపోయింది, తలకాయ నరికేసింది సుదర్శన చక్రము. దబ్బు అని చెప్పి నరకాసురుడి తల ఎగిరి యుద్ధరంగంలో పడింది. మొండెమో భూమి మీద అలా కుప్ప కూలిపోయింది. చాలా మందికి సందేహం అండి, సత్యభామ చంపింది నరకాసురుడిని అని. కాదండి, సత్యభామ చంపలేదు. చక్కగా వేదవ్యాసుల వారు రచించినటువంటి భాగవతాన్ని తీసుకోండి. 18,000 సంస్కృత శ్లోకములతో అలరారుతూ ఉంటుంది. దాని మీద చాలా వ్యాఖ్యానాలున్నాయి. అద్వైత కోణంలో శ్రీధరస్వామి వ్యాఖ్యానం ఉన్నది, చాలా పురాతనమైన వ్యాఖ్యానము. ఎందరెందరో అద్వైత కోణంలో, విశిష్టాద్వైత కోణంలో, ద్వైత కోణంలో, రకరకాల కోణాలలో మహనీయులు మహానుభావులు వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. తీసుకోండి, చదవండి. భాగవతాన్ని కావాలంటే సంస్కృతంలో ఉన్నది, సంస్కృతం రాకపోతే తెలిసిన వాళ్లతో కూర్చోటి మరీ చెప్పించుకోండి. భాగవతం గ్రంథాన్ని పక్కన పెట్టుకొని ఎక్కడుందో చూడండి సత్యభామ నరకాసురుడిని చంపింది అని. లేదండి, లేనేలేదు. నరకాసురుణ్ణి సంహరించింది శ్రీకృష్ణుడు, సంహరించింది సుదర్శన చక్రంతో. ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు చంపాడు, సత్యభామ చంపలా. ఇప్పుడు దేవతలు మునులు ఆకాశంలో నిలబడి అమ్మా సచ్చాడ్రా నరకాసురుడు, వీడి చావు ఇన్నాళ్లకు మన కళ్లతో చూశాం, ఇక బతికిపోయాం మనం అని అనుకుంటూ శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ పూలవర్షం కురిపించారు. ఇక నరకాసురుని సంహరించగానే అక్కడ భూదేవి ప్రత్యక్షం అయ్యింది. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కరించి, కృష్ణ ఇదిగో స్వీకరించు అని వైజయంతి అనే పేరున్నటువంటి వనమాలను, వైజయంతి మాలను శ్రీకృష్ణుని మెడలో వేసింది. అలాగే వరుణదేవుడు ఇచ్చిన ఒక తెల్లని గొడుగును శ్రీకృష్ణునికి సమర్పించింది. రత్నాలు పొదిగిన బంగారు కుండలాలను కృష్ణునికి సమర్పించింది. ఒక గొప్ప రత్నాన్ని, విలువైన రత్నాన్ని శ్రీకృష్ణునికి ఇచ్చింది. భూదేవి అంటేనే రత్నగర్భ, అన్నీ భూమిలో నుంచే రావాల్సిందే కదండి. బంగారమైన, వెండైనా, రత్నాలైనా, ఇనుమైనా ఏదైనా భూమిలో నుంచి రావాల్సిందే మనకు కదా. ఆమె దగ్గర లేనివి ఏముంటాయి చెప్పండి. ఒక అద్భుతమైన రత్నాన్ని కృష్ణునికి ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చి భక్తిగా నమస్కరించి కృష్ణుణ్ణి స్తుతించింది. ఏమని అంటే, కృష్ణ పరమేశ్వర, నువ్వు సర్వభూతాలలో నిండి ఉన్నావు, మొత్తం అంతటా నిండి ఉన్నావు, పద్మనాభుడవు నువ్వు,
పద్మాక్షుడవు నువ్వు, పద్మపాదుడవు నువ్వు, పద్మమాల విభూషణుడవు నువ్వు, అనంత శక్తి స్వరూపానివి నువ్వు, భక్తులు కోరిన రూపాన్ని ధరించగలిగేటటువంటి వాడివి నువ్వు, ఆది పురుషుడవు నువ్వే, సమస్త జగత్తుకు కారణభూతమైన పరమాత్మవు నువ్వు. ఈ సృష్టి జరగాలంటే ఏ సృష్టికర్త అయితే అవసరమయ్యాడో ఆ సృష్టికర్త పుట్టుకకే కారణమైన వాడివి నువ్వు, పుట్టుక లేనివాడివి నువ్వు. అలాంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను ఓ వాసుదేవా అని నమస్కారం పెట్టింది. అంతేకాకుండా ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం నువ్వు రకరకాల గుణాలను ధరిస్తూ ఉంటావు. కాలస్వరూపానివి నువ్వే, పంచభూతాలకు ఆధారమైన వాడివి నువ్వే. నీ నుంచి మేమందరం కూడా ఉద్భవిస్తాం ఓ దయాసాగరా. ఇదిగో ఒక్కసారి ఇలా చూడు, నువ్వు నరకాసురుణ్ణైతే సంహరించావు, కాని నరకాసురుని కుమారుడున్నాడు, అతడు నిన్ను చూసి భయపడుతూ ఉన్నాడు. నరకాసురుని కుమారునికి నువ్వు తప్ప ఇంకెవరూ దిక్కులేరు, ఆశ్రయం లేనివాడయ్యాడు. తండ్రి లాంటివాడు కాదు అతడు, నీ పాదాలను ఆశ్రయించుకున్నాడు నరకాసురుని కుమారుడు, దయచేసి అతన్ని కాపాడు అని భూదేవి ప్రార్థించింది, నమస్కరించింది. వెంటనే శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. నరకాసురుని కుమారుడికి నేను అభయమిస్తున్నాను, ఇప్పుడేం అతన్ని సంహరించను, ఈ సంపదలన్నీ అతని దగ్గరే ఉంటాయి అని అభయమిచ్చి ఆ తర్వాత నరకాసురుని భవనం లోపలికి ప్రవేశించాడు. అక్కడండి ఈ నరకాసురుడు ఎందరో రాజులను ఓడించి సంహరించి చెరపట్టి తీసుకొనొచ్చిన 16,000 మంది రాచ కన్యలు అక్కడ ఉన్నారు, చెరసాలల్లో ఉన్నారు. శ్రీకృష్ణుడు రాగానే వాళ్ళందరూ చాలా ఆసక్తికరంగా శ్రీకృష్ణుడి వంక చూశారు. సుందరాకారుడు శ్రీకృష్ణుడు, ఇక ఎవరు చూసినా సరే చూపు పక్కకు తిప్పుకోలేరు, అంతటి అందగాడు. ఒక్కసారి కృష్ణుడి వంక అలా చూశారు, కృష్ణుణ్ణి మోహించారు. ఈ కృష్ణుడే మా భర్త అని కృష్ణుణ్ణి వరించారు. ఇక కృష్ణుడేమో వాళ్ళందరినీ ఆ చెరసాల నుంచి వదిలేసేసి ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాలి అన్న ఉద్దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ వాళ్ళందరూ ఏమన్నారంటే, కృష్ణ, ఆ దుర్మార్గుడైన రాక్షసుడు మమ్మల్ని చెరపట్టి ఇక్కడికి తీసుకొనొచ్చాడు అని చెప్పి మేము అనుకుంటూ బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ వాడి వల్ల ఈరోజు మేము నిన్ను దర్శించుకోగలిగాము. నువ్వే పురుషోత్తముడవు, నిన్ను చేరడం కోసం మేము పూర్వ జన్మలలో ఎన్నెన్ని వ్రతాలు చేశామో మాకు తెలీదు, మమ్మల్ని స్వీకరించు అని చెప్పి అడిగారు. శ్రీకృష్ణుడు ఆ కన్యలందరికీ ధవళ వర్ణంలో ఉండే చీరలను ఇచ్చాడు. అంటే తెల్లని రంగులో మెరిసిపోయే చీరలను వాళ్ళకిచ్చాడు, రకరకాల ఆభరణాలను వాళ్ళకిచ్చాడు, పూల మాలలను, సుగంధ ద్రవ్యాలను వాళ్ళకి అందించాడు. ఆ తర్వాత నరకాసురుని కోశాగారంలో ఉండే అమూల్యమైన సంపదలు, రథాలు, అశ్వాలు, తెల్లని 4 దంతాల ఏనుగులను, ఇవన్నీ ఐరావత వంశంలో పుట్టినటువంటి ఏనుగులున్నాయి, అలాంటివి కూడా తెచ్చాడు నరకాసురుడు స్వర్గం నుంచి. వాటన్నింటినీ ద్వారకా నగరానికి పంపించే ఏర్పాటు చేశాడు. ఇక ఈ 16,000 మంది స్త్రీలను పల్లకీలల్లో ఎక్కించి ద్వారకా నగరానికి సాగనంపాడు. ఆ తర్వాత కృష్ణుడు దేవేంద్రుని నగరమైన అమరావతికి వెళ్ళాడు. స్వర్గానికి రాజధాని అమరావతి వెళ్ళాడు. సరాసరి దేవమాత అతిథి దగ్గరికి వెళ్లి నమస్కరించి ఆమె కుండలాలను ఆమెకు సమర్పించాడు. ఇక శచీదేవి, దేవేంద్రుడు అక్కడికొచ్చి శ్రీకృష్ణుణ్ణి సత్యభామా సహితంగా పూజించారు, నమస్కరించారు. ఇది జరిగింది. ఇలా అండి నరకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ వధించాడు. ఎవరైతే మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు సంపూర్ణంగా ఈ కథను విన్నారో వాళ్ళందరి మీద ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలి అని, వారు వారి కుటుంబము సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో అలరారాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఓం హరయే నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః. జై శ్రీమన్నారాయణ.